హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ పైన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా కసరత్తు అంటూ మరి నారా లోకేష్ గారు అయితే మనకు ఇప్పుడే అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. అన్ని న్యూస్ పేపర్లు, అన్ని వార్తా ఛానళ్ళలో మనకు రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడులో అయితే ఇప్పుడైతే రావడం జరిగింది ఉగాదికి జాబ్ క్యాలెండర్. మరి మనకు ఆల్రెడీ అధికారికంగా January 1కే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. బట్ ఇంకా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించలేదు, ఇంకా రాలేదు మా దగ్గరికి అనేటువంటి ఒక అంశాన్ని అయితే మళ్ళీ తెరపైకి తీసుకొని వచ్చి అన్ని శాఖల నుంచి ఖాళీలను సేకరిస్తున్నాము, అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్లే. సో ఒక హెచ్ఆర్డి పోర్టల్ని క్రియేట్ చేశారు కదా, మనందరికీ తెలిసిందే. దాంట్లో అన్నీ అప్డేట్ చేస్తున్నారండి. బట్ ఇంకా కొన్ని శాఖలు రాలేదు అన్నట్లుగా అయితే చెప్తున్నారు. మరి అన్నీ వచ్చిన తర్వాత ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ మళ్ళీ ఒక డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి ఈ ఉగాది అయినా కన్ఫామ్గా ఇస్తారా లేదా అనేది మాత్రము ఇక వారి చేతుల్లోనే ఉంది. మరి ఏం చేస్తారనేది సో చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్లుగా కనీసం ఉగాదికైనా మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. అదేదో అరకొరగా ఇచ్చినట్లుగా గత ప్రభుత్వం కూడా మనకు ఇక దిగిపోతుందనగా 100-200తోని జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. అలా కాకుండా మినిమం 25 నుంచి 30,000 వరకు ఉద్యోగాలు ఉండే విధంగా అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరుదాము. ఓకేనా? సో గైస్, మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనే అంశం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్లో ఉన్నారో ఎటు కూడా మైండ్ డైవర్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చినా కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.